అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ టు శ్రీనివాస్ కుకింగ్ ఛానల్. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈరోజైతే మేము పొద్దున్నే టిఫిన్ కోసం చపాతీ బొంబాయి చట్నీ చేసుకుంటున్నాము. అందులోకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండిని ముందే పిసికి ఉండలు చేసి పెట్టాము. బొంబాయి చట్నీలోకి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, తిరువాత గింజలు, శనగపిండిలో కొన్ని నీళ్ళు వేసి మిక్స్ చేసి పెట్టాము. ఉప్పు, పసుపు, కారం, నూనె ఇవి బొంబాయి చట్నీకి అవసరం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఫస్ట్ చపాతీ వేసుకుందాం. ఇప్పుడు బొంబాయి చట్నీ చేసుకున్నాము. ఫస్ట్ పాన్ వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యేవాలి మనకు ఆయిల్. ఇప్పుడు పెద్ద మంటనే పెట్టేసుకోండి, మనకి హీట్ కావాలి. ఇప్పుడు తిరువాత గింజలు. సో ఇవి కూడా మనకి ఇంకా నూనె వేడి కాలేదు కాబట్టి అలా ఉంది. సో నూనె వేడి కావాలి. బాగా నూనె వేడైతే మనకు సరిపోతుంది. సో బాగా మనకు నూనె వేడిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, లైట్గా బుడుగులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డను కట్ చేసి వేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు బాగా మగ్గాలి, ఇవన్నీ మెత్తగా కావాలి. ఇవన్నీ బాగా కాగాలి. ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకున్నాము. నీట్గా మిక్స్ కావాలి. అన్నీ బాగా మగ్గితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా, టమోటాలు మనం లాస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఈజీగా మెత్తగా అవుతాయి కాబట్టి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడున్న అన్ని రకాల కూరగాయలు ఇంకున్నాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు. బొంబాయి చట్నీలోకి పసుపు వెరీ ఇంపార్టెంట్, మనకి పచ్చడి ఉండాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నాము. నూనె ఎక్కువ ఏం పట్టదు, కొంచెమే చాలు. ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మగ్గాలి. మనకు బాగా మగ్గాలి, మెత్తగా కావాలన్నీ. ఇప్పుడు మనం బాగా కలబెట్టుకోవాలి. మెత్తగా కావాలని బాగా మగ్గాలి. బాగా మగ్గితే మనకు బాగుంటుంది తినడానికి కూడా, టేస్ట్ అందుకు. బాగా మగ్గుతున్నాయి చూడండి, ఎంత బాగుందో కదా చూస్తుంటే పచ్చగా. సో ఇప్పుడు మనం చపాతీని చేసుకున్నాము. చపాతీని ముందుగానే ఇలా ఉండలు చేసి పెట్టాము. సో బాగుండడాని కోసం అనేసి ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఇలా ఉండలు చేసుకొని ఇప్పుడు ఇలా చూడండి, మనం చపాతీని తిప్పుకోవాలి. నీట్గా చపాతీ బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు అందులోకి కొంచెం నూనె, అంటే ఇవి పొరలుగా వచ్చే చపాతీ కాబట్టి మీరు కూడా చూసి వేసుకుంటారని చూపిస్తున్నాం. సో ఫస్ట్ నూనె, గోధుమ పిండి వేసి ఇలా నేను చూపించిన విధంగా హోల్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఎలా తిప్పుకుంటామో అలానే
బాగా నీట్గా. అంతలోపలే ఇక్కడ పాన్ కానీ వెలిగించి పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనకి ఎర్రగడ్డలు బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇది మనకు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు టమోటాని వేసేస్తున్నాము. సో ఇవన్నీ బాగా ఫ్రై కావాలి. సో ఇప్పుడు ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో టమాటోలు అనేవి మనకు బాగా మగ్గాలి. ఇవన్నీ చూడండి బాగా మగ్గుతున్నాయి, మగ్గించుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకున్నాం. ఇప్పుడు చపాతి, పొరలుగా ఉంది చపాతి. సో దీన్ని బాగా మనం రెండు పక్కల నీట్గా కాల్చుకోవాలి. చూడండి రెండు ఇది అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి, రెండు సైడ్నే సరిపోయి. మళ్ళీ ఒకసారి నేను మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మర్చిపోతుంది. ఫస్ట్ కొంచెం తిక్కుకోవాలి. తిక్కుకున్నాక కొంచెం నూనె యాడ్ చేసుకొని బాగా రుద్దేసుకొని మొత్తం కొంచెం పొడి వేసుకోవాలి. పొడి పిండి ఇప్పుడు చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే. అలానే మనకు తీగలుగా పొరలుగా వచ్చేస్తాయి చపాతీలు. చూడండి ఇతర చపాతీ కాలుతోని ఇవన్నీ చాలా బాగున్నాయి. టమోటాలు కూడా బాగా మగ్గాలి. చూడండి ఇప్పటికే మనకు చాలా మెత్తగా అయ్యాయి కదా. చాలా బాగా మగ్గితే మనకు చూడడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. సో మనకు మంట ఉండడం కోసం కారం యాడ్ చేసుకున్నాము. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం యాడ్ చేసాం కదా, ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటే మనకు చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కూడా ఎంత బాగా కాలిందో కదా, చాలా కాల్చుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనకు ఇంకా ఇది మగ్గినట్టే. మనం శనగపిండిని యాడ్ చేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం శనగపిండిని కొన్ని నీళ్ళు వేసి చేసాం కదా. సో ఇది ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఉండలుగా వచ్చేస్తుంది. సో ఇలా నీట్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా మనకు చూడ్డానికి. ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది మనకు గట్టిగా కావాలి. ఇందులోకి ఇంకా నీళ్ళు వేసుకోవాలి. మనకు శనగపిండి బాగా ఉడికితేనే టేస్ట్ బాగా వస్తుంది. నీళ్ళు వేసుకోవాలి. ఇది గట్టిగా అవ్వాలి. మనకు బొంబాయి చట్నీ ఏ టెక్స్చర్ ఉంటుందో ఆ టెక్స్చర్గా కావాలి. సో కారం అన్నీ వేసాం కదా. ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవతల చపాతీ చూడండి ఎంత బాగా కాలిందో కదా. రెండు పక్కల నీట్గా అలా కాల్ చేసుకోవాలి. రెండు పక్కల చూడండి చపాతీ నీట్గా కాలింది. మనకు చపాతీ తింటే చాలా బాగుంటుంది. ఇలా రెండు పక్కలు నీట్గా కాల్చుకోవాలి. నీట్గా కాలితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి రెండు పక్కలు నీట్గా కాలిన తర్వాత మనం తీసి పక్కన వేసేసుకొని వేరే చపాతీ కూడా కాల్చేసుకుందాం. సో ఇలా రెండు చపాతీని వేసేసుకుందాం. బాగా మనకు ఫ్రై కావాలి. మొత్తం చపాతీ అనేది బాగా కాలితే పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది. సో ఇలా నీట్గా చూడండి లైట్గా గట్టిగా అవుతుంది కదా. సో మళ్ళీ ఒకసారి కలిపెట్టుకున్నాము. సో మనం బాగా కలిపెట్టుకుంటే మనకు ఉండలు అనేవి లేకుండా చాలా బాగుంటుంది. సో ఇవతలేమో చపాతీ, ఇవతలేమో బొంబాయి చట్నీ. సో బొంబాయి చట్నీ రాని వాళ్ళు ఎవ్వరు ఉండదు.
సో ఈ వీడియో చూసాక ఇంకా అస్సలు ఉండదు. సో నీట్గా బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి మనము, ఆపకుండా. గట్టిగా అవుతుంది కదా మనకు. మీకు తొందరగా గట్టిగా అయితే కొన్ని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు. సో టేస్ట్ కూడా చూసేసుకోండి ఇప్పుడే. మళ్ళీ తక్కువ ఉంటే లాస్ట్లో వేసుకుంటే ఏం బాగోదు. సో ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా నీట్గా కలుపుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసుకుంటే మనకు అంటే మంటగా ఉంటుంది బాగా. పచ్చిమిర్చి ఉత్తమ మంట ఉన్నాయి కదా, సో అందుకోసం. చూడండి లైట్గా బుడగలు వస్తున్నాయి. అలా బుడగలు వస్తే మనకు బాగా అయినట్టని. సో ఇలా నీట్గా బాగా దండిగా రావాలి. సో ఇది మనకు అయ్యింది ఫ్రెండ్స్. చూడండి బాగుంది కదా, గట్టిగా అయింది. సో ఇది మనకు అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో వేసేసుకున్నాము. చూడండి గిన్నెలో వేసేసుకున్నాం. చాలా వేడి వేడి ఉంది మనకి. చూడండి మనకు ఇంకా చపాతీ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. సో చూడండి చపాతీ పొరలు వస్తుంది అన్నాను కదా, ఇప్పుడు ఎంత బాగా పొరలుగా వచ్చిందో. ఇలా చపాతీ చాలా పొరలుగా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాము. నేను చూసి టేస్ట్ చెప్తాను. సో నాకైతే చాలా చాలా ఇష్టం. సో ఇలా బొంబాయి చట్నీ అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. బొంబాయి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఈ ఛానల్ని కన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు, ప్లీజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.